శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము 37వ వచనము. నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. లూకా సువార్త 5వ అధ్యాయము 37వ వచనము. ఎవడును పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము పోయడు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్షరసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడగును. దేవునికి స్తోత్రం కలుగునిగాక. అవును ప్రియులారా, ఎందుకని వారి మనస్సులు పాత తిత్తులు అని అంటున్నాడు? అసలు కారణం ఏంటి? మానవ మనసు ఎప్పుడైనా కూడా సరే తాను అలవాటు పడినటువంటి బోధకు భిన్నమైన దానిని వెంటనే వారు అంగీకరించలేరు. కాబట్టి కొంతమంది తమ పాత బోధను ఎంతగా హత్తుకొని పోతూ ఉన్నారంటే దాన్ని ఒక్కసారి పునర్పరిశీలన చేద్దామన్నటువంటి తలంపులు కూడా వారికి రావు, వచ్చినా వారు సహించుకోలేరు. వారి సిద్ధాంతాన్ని తప్పు అని మనం నిరూపించుకున్నామనుకోండి, వారి మనస్సులు షాక్ గురవుతారు, తట్టుకోలేకపోతారు, దాన్నే పిగిలిపోతాయి అని చెప్తోంది. వారి మనస్సులో స్థిరపడిపోయిన అభిప్రాయాలకు భిన్నమైన దాన్ని అది సత్యమని నిరూపించబడుతున్నా కూడా సరే దాన్ని అంగీకరించలేనటువంటి బుద్ధిహీనతగా మనుషులు తయారైపోయారు. సాధారణంగా ఇలాంటి అలవాటు ముసలివాళ్ళలో ఉంటుందండి. వారి వృద్ధాప్యాయంతో పాటు ఒక విధమైనటువంటి అహం కూడా వచ్చేస్తుంది. తమకు అన్నీ తెలుసు అన్నటువంటి వారి స్థిరత్వంగా నమ్ముతారు, దానికే వారు హత్తుకొని పోయి ఉంటారు. వీరు నమ్ముతున్నటువంటిది తప్పు అని మనం నిరూపిస్తే కనుక నిజంగానే వారి హృదయం తీవ్రంగా గాయపడుతుంది. తప్పు అని మనం నిరూపిస్తే వారు తట్టుకోలేకపోతారు, గాయపరచబడతారు కూడా. వారి అంతరంగం అన్నటువంటి తిత్తి పిగిలిపోతుంది ప్రియులారా. ఎందుకంటే వారు ఎంతో కాలంగా ఈ లోకంలో జీవిస్తున్నారు కాబట్టి. వారి అంతరంగం అనే తిత్తి పాతబడిపోయింది కాబట్టి. అయితే ఒక అద్భుత విషయం ఏంటంటే వృద్ధాప్యాయంలో కూడా కొంతమంది యవ్వన హృదయాలు కలిగిన వారు కూడా ఉన్నారు. వీరు వయస్సులో వృద్ధులైనా సరే వీరి హృదయాలు తిత్తులు ఇంకా పాతబడిపోలేదు. ఇంకా వీరు క్రొత్త ద్రాక్ష రసాన్ని కోరుకుంటూ ఉంటున్నారు. ఈ వర్గం వారు ఉన్నటువంటి వారు తాము పట్టినటువంటి కుందేలకు 3 కాళ్ళు అన్నటువంటి మనస్తత్వం కలిగిన వారుగా కనబడతారు. ఎదుటివాడు చెప్పే నూతన సత్యాన్ని విని జీర్ణించుకునే శక్తి వీరిలో ఉండదు. ఇది పాత తిత్తి. ఇలాంటి వారు ఇంకా ఉన్నారు కాబట్టే కడబూర అభిమానుల్లో కూడా వృద్ధులు కూడా ఉన్నారు. వీరు శారీరకంగా వృద్ధులైన ఆధ్యాత్మికంగా నిత్య యవ్వనస్తులుగా కనబడుతున్నారు. అలాంటి వారి కొరకై ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన పాత వారిలో కూడా నూతన అంశాన్ని, నూతన ఉద్దేశాలను, నూతన సందేశాలు వినడానికి ఆశపడుతున్న వారందరికీ ప్రభువా ఇది ఒక యవ్వన మార్గముగా మీరు మారుస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకులను యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.